నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో నిన్న మనం చూసుకుంటే భారీ దుమ్ము తుఫాను ఇసుక తుఫాను అయితే వచ్చింది. మామూలుగా మనం చూసుకుంటే గానీ ఈ యొక్క ఇసుక తుఫానులు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినప్పుడు 50 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా మే నెల చివరిలో లేదా జూన్ నెలలో అయితే ఈ యొక్క ఇసుక తుఫానులు అలాగే దుమ్ము తుఫానులు అత్యధికంగా వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మనం చూసుకుంటే వాతావరణ పరిస్థితులకు భిన్నంగా ఈ నెల ఏప్రిల్ నెలలోనైతే రావడం జరిగింది. వాతావరణ శాస్త్రవేత్తలు కూడా వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉండటం వల్ల ఈ యొక్క దుమ్ము తుఫాను వచ్చిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో నిన్న గాలివాన ఇసుక తుఫాను కారణంగా కువైట్లోని రోడ్లపైన దృశ్యమానత దాదాపు జీరోకు పడిపోయింది. అంటే 2025వ సంవత్సరంలో మనం చూసుకుంటే దృశ్యమానత అనేది జీరోకు పడిపోయింది. అంటే ఎక్కువగా ఇసుక తుఫాను రావడం వల్ల ఎదురుగా ఉన్న వాహనం కానీ ఎదురుగా ఉన్న మనిషి కూడా కనపరాని స్థితికైతే విజిబిలిటీ అనేది జీరోకు పడిపోయిందని చెప్పేసి దాంతో రోడ్డు పైన వాహనాలు ప్రజలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి హారిజెంటల్ విజిబిలిటీ 1 కిలోమీటర్ కంటే తక్కువగా వచ్చిందన్నారు. మరికొన్ని ప్రాంతాలలో దాదాపు 0కు తగ్గిందని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిన్న కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలను కోరింది. వాహనాల మధ్య సురక్షితమైన దూరాన్ని పాటించడం, మొబైల్ ఫోన్లను దూరం పెట్టడం, అలాగే వాహనాలకు సంబంధించిన కిటికీలను మూసివేయడం ద్వారా దుమ్ము తుఫాను వచ్చిన సమయంలో క్షేమంగా తప్పించుకోవచ్చని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇటువంటి దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు ఎవరైనా సహాయం కోసం 112-112కు ఫోన్ చేసి సహాయం అడగాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. మరి మీ యొక్క ఏరియాలలో దుమ్ము తుఫాను ఎలా వచ్చిందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సాధారణంగా మనం చూసుకుంటే వేసవి కాలంలో ఈ యొక్క దుమ్ము తుఫానులు వస్తాయి. వాతావరణ అస్థిరమైన పరిస్థితుల కారణంగా ముందుగానే రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడేవారు ఎవరైతే ఉన్నారో డస్ట్ అలర్జీ కావచ్చు, లేకపోతే ఆస్తమా కావచ్చు, ఇతర ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు కొంతమంది హాస్పిటల్స్ కూడా వెళ్లారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.